హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి హెడ్ క్వార్టర్ నందు ఈరోజు గణతంత్ర దినోత్సవ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అసలు కని విని ఎరగని రీతిలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు అలాగే కలెక్టర్ గారు ఆతిథ్యం స్పీకర్ ఇచ్చి ఇక్కడికి జిల్లా నల్లమల నుంచి ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఆ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు మదనపల్లిలో కని విని ఎరగని రీతిలో నిర్వహించడం జరిగింది. కానీ ఇక్కడ మనకి ఒకరైతే ఒక గొప్ప వ్యక్తిని అయితే పరిచయం చేయబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే శివాని గారు. ఆమె గతంలో నవోదయ పాఠశాల నందు విద్యాభ్యాసం చేశారు. ఆమెకి అంగవైకల్యం ఉన్నా కూడా అది అడ్డు రాలేదు. ఎందుకంటే ఆమె పోయిన గత డిసెంబర్ నెలలో రాష్ట్రపతి చేతుల మీదుగా బాల పురస్కార్ అవార్డుని కూడా అందుకున్నారు. అంతేకాకుండా ఆమె వయసు చిన్నదైన ఆమె సాహసంలో ఎటువంటి మాత్రం ఇది కాకుండా వెనక్కి తగ్గకుండా ఆ యొక్క అంగవైకల్యం అడ్డు రాకుండా ఆమెని అధిగమించి ఆమె భారత ప్రభుత్వం చేత అవార్డుని ఆ రాష్ట్రపతి మురున్మా గారి చేతుల మీదుగా అవార్డుని అందుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆమెకి ఎన్నో మెడల్స్ ఇచ్చారు, కానీ ఎన్నో ప్రశంస పత్రాలు ఇచ్చారు, కానీ ఇలాగ రాష్ట్రపతి భారత ప్రభుత్వాల నుంచి కూడా గుర్తింపు పొందింది. కానీ ఆమె అయితే ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఎదుర్కొంటున్నటువంటి ఇది రాష్ట్ర ప్రభుత్వమైన అదే కేంద్ర ప్రభుత్వమైన ఆమె టాలెంట్ని గుర్తించి ఆమెకు కొంచెం ఆర్థిక స్తోమతని సమకూరిస్తే ఆమె భారతదేశానికి మెడల్ తెస్తామని కూడా ఆమె చెప్తున్నారు. మరిన్ని విశేషాలు ఆమెని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. మిమ్మల్ని ఇక్కడ జరుగుతున్నటువంటి మన అన్నమయ్య జిల్లా మదనపల్లి హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈరోజు జిల్లా ఎస్పీ గారు అలాగే కలెక్టర్ గారు మిమ్మల్ని సన్మానించడం జరిగింది. మీకు ఆల్రెడీ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా మీరు అవార్డు అందుకోవడం జరిగింది. చెప్పండి, మీకు ఎలాంటి తోడ్పాటు కావాలి? ముందుగా అందరికీ నమస్కారం. హ్యాపీ రిపబ్లిక్ డే. నా పేరు హోసూరు ఉప్పర శివాని, కర్నూలు డిస్టిక్ మద్దికెర మండలం నుంచి. నేను ఇక్కడ నవోదయ స్కూల్లో చదువుతాను. ఫస్ట్ 6th నుంచి 10th వరకు నవోదయ స్కూల్లో కర్నూలు జేఎన్వి కర్నూలులో చదివాను. దాని తర్వాత అక్కడ నుంచి మినీ మైగ్రేషన్ నేను 11th వచ్చాను. అక్కడ నాకు కామర్స్ స్ట్రీమ్ లేదు అనేసి నేను మళ్ళీ 9th క్లాస్లో జేఎన్వి రంగారెడ్డికి వెళ్ళాను స్పోర్ట్స్ కోసం. అక్కడ ఏదో డిజబిలిటీది స్పోర్ట్స్ జరుగుతుంది క్యాంప్ అనేసి. అక్కడ వెళ్ళినాక నాకు డిఫరెంట్ గేమ్స్లో నా బెస్ట్ తీసుకున్నారు. నాది షార్ట్ పుట్ జావ్లిన్లో నా బెస్ట్ బాగుంది అనేసి నాకు ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్ళు షార్ట్ పుట్ జావ్లిన్లో ట్రైనింగ్ ఇస్తూ చాలా డిఫరెంట్ కాంపిటీషన్స్కి పంపించారు. స్టేట్ మీట్, నేషనల్స్, ఇంటర్నేషనల్స్. రీసెంట్గా నాకు యూత్ ఏషియన్ గేమ్స్ దుబాయ్లో 4th ప్లేస్ వచ్చింది. ఇంకా నా దగ్గర టోటల్ 14 మెడల్స్ ఉన్నాయి. 12 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్. నేను ఇండియా కోసం 3 గోల్డ్ మెడల్స్ తెచ్చాను. ఇంకా డిసెంబర్ 26, 2025 రోజున నాకు బాల్ పురస్కార్ అవార్డు ఇచ్చారు ప్రెసిడెంట్ మ్యామ్. దాని తర్వాత మాకు నరేంద్ర మోదీ సార్తో ఇంటరాక్ట్ అయ్యాము 1.5 hour వరకు. సార్ మాట్లాడారు. ఇంకా ఈరోజు రిపబ్లిక్ డే రోజు నాకు నిశాంత్ కుమార్ సార్ కలెక్టర్ నాకు ఫెలిసిటేట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా గోల్ ఏంటి అంటే నేను పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకురావాలి. చెప్పండమ్మా, ఈ పరిస్థితుల్లో అన్నీ ఉన్నా సాధించడం ఏదో గోల్ సాధించడం అనేది చాలా కష్టం. మీరు ఇంత అంగవైకల్యంలో ఉన్న మీరు యొక్క గోల్ని సాధించారు. అలాగే రాష్ట్రపతి చేతుల మీదుగా మీరు ఒక మెడల్ కూడా అందుకోవడం జరిగింది. మీకు ఎవరు ఇంత తోడ్పాటు అందించారు? మీ వెనకాల మీకు కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఎలాంటి తోడ్పాటు కావాలి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా? ముందుగా ఫుల్ సపోర్ట్ పేరెంట్స్ నుంచి. పేరెంట్స్ ఇంత దూరం పంపించకపోతే నాకు అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో గర్ల్స్ని బయటికి పంపించద్దు, అది కాక డిజబిలిటీ వాళ్ళని అలా అనేసి అంటారు. బట్ పేరెంట్స్ ఎప్పుడు అలా అనలేదు. ఇంకా ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్ళు, నవోదయ స్కూల్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అవార్డు వచ్చినాక ఇంకా సీఎం సార్ అయితే నన్ను ఇంకా సార్కి కలవలేదు. సార్కి తెలీదో కూడా తెలీదు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను ఆంధ్ర నుంచి ఆ 20 మెంబర్స్లో ఆంధ్ర నుంచి నేను ఒక్కటే వెళ్ళాను. అది
కూడా చాలా పెద్ద అవార్డు అయినా కూడా సీఎం సార్ ఇంతవరకు అయింది నాకు, అంటే ఇంతవరకు నేను కలవలేదు. చాలా సాడ్ విషయం అనమాట. మేబీ సార్కి తెలియదేమో అవార్డు వచ్చినట్టు. ఇంకా ప్రభుత్వం నుంచి ఇలా డిజబిలిటీ వాళ్ళకి చాలా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఇంత గొప్ప టాలెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సుమన్ టీవీ ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇది చేరే విధంగా అయితే వెళ్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇంత గొప్ప టాలెంట్ ఉంది, మీరు ఇంత ఇది సాధించారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తుంది. మీరు త్వరలోనే కూడా డిప్యూటీ సీఎంని కానీ అలాగే సీఎంని కానీ కలవబోతున్నారు. అక్కడ ఢిల్లీలో ఆంధ్ర అని చెప్తుంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంది. బట్ ఆంధ్రాకి వచ్చినాక ఎవరు గుర్తించలేదు. సీఎం సార్ అయినా, పవన్ కుమార్ సార్ అయినా, ఎవరు నారా లోకేష్ సార్ అయినా ఎవరు గుర్తించలేదు. వాళ్ళకి కూడా గుర్తించి ఇంకా ఆంధ్ర పేరు ఇంకా నేను తీసుకెళ్తాను అనేసి నా గోల్.